హే గాయ్స్, ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. రెస్టారెంట్ టేస్ట్ లాగే ఉంటుంది, ఎక్కడ మీకు దానికంటే తక్కువ రాదు ఈ టేస్ట్. సో ఇంట్లోనే హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. రండి మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, క్యాష్యూస్ యాడ్ చేసుకొని దోరగా వేయించుకోండి. అదంతా మిక్సీ జార్లో పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి, అది మీరు ఫ్రెష్గా పేస్ట్ చేసుకొని వేసుకున్నా పర్లేదు, ఇలా అప్పటికప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్నా పర్లేదు. దాంట్లో ఆనియన్స్ అనేవి యాడ్ చేయండి. నేను 2 ఆనియన్స్ అనేవి తీసుకున్నాను. దోరగా వేయించుకోండి, పింక్ కలర్ వచ్చినంత వరకు వేయించండి. తర్వాత అందులో ఒక టమాటో యాడ్ చేశాను. టమాటో కూడా మంచిగా వేయించి మూత పెట్టుకోండి 5 మినిట్స్. టమాటో ఇలా మెత్తగా సాఫ్ట్ పడాలన్నమాట. ఇలా సాఫ్ట్ పడినంత వరకు టమాటో అనేది వేయించండి. తర్వాత ఇది కూడా మిక్సీలో యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఇందులో మష్రూమ్స్ యాడ్ చేయండి. మష్రూమ్స్ బాగా వేయించండి. చూడండి, మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది. మష్రూమ్ ఇలా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా అయినంత వరకు మష్రూమ్స్ అనేది మనం మూత పెట్టుకొని వేయించాలి. అప్పుడే మనకి సాఫ్ట్గా అయ్యి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఈ మష్రూమ్స్ అంతటిని పక్కకు తీసి పెట్టుకోండి. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకొని మిక్సీలో వేసుకున్నాం కదా, ఇందులో గసగసాలు 1 స్పూన్ యాడ్ చేయండి. యాడ్ చేసి మిక్సీ వేసేసుకోండి. కొంచెం బరగ్గా చేసుకోండి పేస్ట్ అనేది, మరీ బటరీ సాఫ్ట్గా కాకుండా. ఇందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంచెం క్యాష్యూస్ యాడ్ చేయండి. యాడ్ చేసి వేయించండి. ఇది మనకి కర్రీలోకి ముందు మనం వేయించుకున్న క్యాష్యూస్ అనేది పేస్ట్లోకి, రెండు ఒకటి కాదు, వేరుగా వేయించుకోండి. కర్రీలో క్యాష్యూస్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. తర్వాత అదే నూనెలో బిర్యానీ ఆకు, ఇలాచి యాడ్ చేసి ముందుగా మనం వేయించుకున్న పేస్ట్ ఉంది కదా, మిక్సీలో వేసుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అంతటిని వేసి బాగా కలపండి. ఆయిల్ అంతా పేస్ట్కి పట్టినట్టు బాగా కలపండి. కలిపి 5 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు మూత తీసి పసుపు, కారప్పొడి 2 స్పూన్స్, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి రుచి మీకు తగినంత, కారం మీకు తగినంత యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు వేసిన పొడులన్నీ మన పేస్ట్కి బాగా అతుక్కోవాలి. సో ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మనం మిక్సీ వేయించిన తర్వాత అందులో కొంచెం ఉండిపోతుంది కదండి, అందులో వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ వేసుకొని ఆ వాటర్ అనేది కర్రీలోకి యాడ్ చేసేయండి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మనకు కొంచెం గ్రేవీ ఎక్కువగా చేసుకుంటే తర్వాత దగ్గర పడుతుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అంటే ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టేసేయండి కలిపేసి. ఇప్పుడు మూత తీసాక మష్రూమ్స్ అనేవి అందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇలా ఒక్క 10 మినిట్స్ అది మష్రూమ్ని అందులో వేగనివ్వండి. చూడండి, ఇలా మూత తీసిన తర్వాత ఇలా అవుతుంది. ఇందులో క్యాష్యూస్ యాడ్ చేయండి అండ్ లాస్ట్లో కసూరి మేతి, బటర్ మనం వేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేసుకొని మూత పెట్టేయండి. 5 మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది. ఏ కర్రీకైనా ఆయిల్ ఇలా బయటికి రిలీజ్ అయ్యింది అంటే ఆ కర్రీ అనేది ఎండ్ స్టేజ్ వచ్చేసినట్టే. చూడండి ఎంత బాగుందో. నచ్చింది కదా మీకు? ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో పెట్టండి. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నాకు కమెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.